అంత్యక్రియలకు కులమడ్డు, మృతుడి పాడెమోసిన భార్య ఆడపడుచులు, కుల బహిష్కరణకు గురైన బంధువు రావడంతో గ్రామస్తులు దూరం. జగిత్యాల జిల్లా కందనకుంటలో ఘటన. ఓ మనిషి చనిపోయిన కుల కట్టుబాట్ల నీడ అంత్యక్రియల వరకు వెంటాడింది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చాడని గ్రామస్తులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్య ఆడపడుచులే పాడెను మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో జరిగిన ఈ ఘటన కుల బహిష్కరణ పేరుతో సాగుతున్న అకృత్యాలకు నిదర్శనంగా నిలిచింది. గ్రామానికి చెందిన ఏదుల రాజేశం బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇట్లుంటుంది కులం తీవ్రత, కులం గుణం, కులం అరాచకం ఈ రూపంలో ఉంటుంది. సచ్చే కాడా కులమే, పెళ్ళి కాడా కులమే, ఓటు కాడా కులమే, ప్రతి కాడ కులమే. మళ్ళీ కొందరు ఏమంటారు, ఎందుకే కులం గురించి మాట్లాడతారు అంటారు. కులం చేసే దుర్మార్గాలు ఇది. కులం పైకి కనబడదు, కానీ అది కులం చేసే దుర్మార్గాలు కొనసాగుతూనే ఉంటాయి. లవ్ చేసుకుంటే కులం పేరుతోటి చంపుతారు, పెళ్ళి చేసుకుంటే కులం పేరుతోటి చంపుతారు, ఆఖరికి సచ్చినోని కూడా కులం వదిలిపెట్టలేదా? సిగ్గుండాలి కదా గ్రామస్తులకు. నిజంగా కులం కూడి పెడతాదరా నీకేమన్నా? 10 రూపాయల ఛాయ కూడా పంపించేది నీకు కులం. ఏదో చెప్పుకొని మురిచిపోవడానికి టక్కున పోయి నీ కులం అని ఇంట్లో ఉండి నాకు 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయని ఇమాను. ఇంకా వాడే హేళన చేస్తాడు. ముందు 1,00,000 రూపాయలు గాతికి లేనివాడు వాడని హేళన చేస్తాడు. కులాన్ని ఎప్పుడు నెత్తి మీద మోయద్దు. ఏదో అణగారిన వర్గాలు అధికారంలోకి రావడానికి కులాన్ని ఉపయోగించుకోమంటాలే, అట్లా కూడా కుల సోయలేదు. గిటువంటి అవలోపనల దగ్గర కులాన్ని వాడతారు. కులాన్ని సిగ్గుపోయింది. మీ ఊరు సిగ్గే పోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఏ ఊరు ఇది? అడ్డమైన ఊరు కందనకుంట. పేరుకు తగ్గట్టే ఉన్నారు, కందగాన్లు ఉన్నారు మీరు. పూరి మనిషి చచ్చిపోతే వచ్చి పాడమయ్యారా మీరు మనుషులు, మీదో గ్రామం అయిందా? ఆ గ్రామంలో పెద్ద మనుషులు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? బుద్ధి నేర్చిన వాళ్ళు లేరా? మొత్తానికి ఆడపరుషులు మొయ్యాలా పాడే సచిన చివరి చూపు అని ఆడోడు వీడోడు అందరూ వస్తారు. ఊరు నుండి వెలివేసాం ఒకవేళ మీరు. మేమే వెలివేసినామని ఒకడు వచ్చి మాట్లాడు తీసుకపోయి జైలను ఉక్కుతారు. వాడిని బయటికి రారు వీళ్ళంతా. బయటికి రాకుండా చీకటి ఒప్పందాలు చేసుకొని వాడిని బహిష్కరించినాం కదా, వాడెందుకు వచ్చిన సావుకు? మీరు మనుషులు ఇటువంటి గ్రామాలు ఉన్నందుకు ఇంకా సిగ్గుపడాలి మనం. ఇంకా ఇటువంటి ఘటనలు జరుగుతున్నందుకు కూడా సిగ్గుపడాలి. కుల బహిష్కరణకు గురైన బంధువు వచ్చిందని ఈ సావుకు రాలేదట, ఈ పాడము వేయలేదట. ముందు ఆ ఊరు సర్పంచ్ ఎవడున్నాడో వాడిని తీసుకొచ్చి ఆ ఊర్లో కట్టేయాలి. కనీసం సర్పంచ్ అన్న రావాలి కదా. సర్పంచ్ అన్న ధైర్యం చేసి చల్ కులం కట్టుబాట్లే కదా, ఎవరిని బహిష్కరిస్తే ఏవోలో చచ్చిపోతే ఈయన మీద ఎందుకు అప్రభావం పడాలి? నడువురి అని ఆ వార్డు మెంబర్లందరిని పట్టుకొని ఆ ఊర్లో ఉన్న యువకులను చదువుకున్న వాళ్ళని పట్టుకొని ఇది మంచి పద్ధతి కాదు, మన ఊరు గురించి తెలిస్తే సిగ్గుపోతుంది, నడువురా పాపం అని రారు. నలుగురు కలిసి పాపం ఆడోళ్ళు మొయ్యవలసిన పరిస్థితికి వచ్చింది అక్కడ పాడే. ఇంత దుర్మార్గమైన కులం ఇది.